హాయ్ ఫ్రెండ్స్, మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే టాపిక్ B12 డెఫిషియన్సీ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బి కాంప్లెక్స్ లో ఇన్ని వైటమిన్స్ ఉండగా ఓన్లీ B12 డెఫిషియన్సీ గురించి ఎందుకు మాట్లాడతాం? కారణం B12 ఎక్సెస్ గా ఉండడం వల్ల కూడా సింటమ్స్ రావచ్చు అండ్ డెఫిషియన్సీ అవ్వడం వల్ల కూడా సింటమ్స్ రావచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే B12 మెటబాలిజం చాలా లెందీగా ఉంది. B12 వైటమిన్ మనం నోటి ద్వారా తీసుకున్నప్పుడు అది సెలైవరీ గ్లాండ్ లో ఉండే ప్రోటీన్ తో కలిసి మన పొట్టలోకి వస్తుంది. దాని తర్వాత పొట్టలో ఉండే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తో కలిసి అది మన ఇంటెస్టైన్ లోకి వెళ్ళి చిన్న ప్రేగు ఎండింగ్ భాగంలో అది మన శరీరంలోకి అబ్జర్వ్ అవుతుంది. సో ఈ మెటబాలిజం ప్రాసెస్ లో ఎక్కడ తేడా ఉన్నా ఈ B12 అబ్జర్వ్ అవ్వదు. లైక్ సెలైవరీ గ్లాండ్స్ లో ప్రాబ్లం ఉన్నా, స్టమక్ లో, లేకపోతే ఇంటెస్టైన్ ప్రాబ్లమ్. B12 తక్కువగా ఉన్నప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే అరచేతులు, అరికాళ్ళు మంటలు రావడం, ఒళ్ళంతా నీరసంగా ఉండడం, శరీరంలో ఎక్కడైనా తిమ్మిర్లు రావడం. B12 యూజువల్ గా నాన్ వెజిటేరియన్ సోర్స్ అని అపోహ ఉంటుంది, కానీ ఇది వెజిటేరియన్ సోర్సెస్ లో కూడా ఉంటుంది. కాకపోతే చాలా తక్కువ అమౌంట్ లో ఉండడం వల్ల వెజిటేరియన్ సోర్సెస్ తీసుకునే వారికి ఈ B12 లోపం ఎక్కువగా ఉంటుంది. B12 డెఫిషియన్సీకి ట్రీట్మెంట్ ఏంటి? చాలా మంది టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడుతున్నా ఈ డెఫిషియన్సీ కంట్రోల్ అవ్వదు, ఎందుకంటే దీని మెటబాలిజం చాలా లెందీగా ఉంది. తగ్గించడానికి ఇంజెక్షన్స్ కానీ, ఓరల్ స్ప్రేస్ ఆర్ నేసల్ స్ప్రేస్ ఆర్ సబ్లింగ్వల్ టాబ్లెట్స్ ద్వారా ఈ B12 డెఫిషియన్సీని తగ్గించాలి.